ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా అంతమయ్యారు. కొత్త అధినేతను హిజ్బుల్లా ఎన్నుకుంది. ఈలోగా ఇరాన్ స్పిరిచువల్ లీడర్ కమానీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బహుశా హిజ్బుల్లా చీఫ్ టార్గెట్ అయ్యాక ఇరాన్ మత గురువును కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుందా అన్న అనుమానం ఉండవచ్చు. వాస్తవానికి అదే జరిగితే చాలా ప్రమాదకర పర్యవసనాలు పశ్చిమాసియాలో ఏర్పడతాయి. ఇప్పటికే ఇరాన్ తమ స్పిరిచువల్ లీడర్ను ఖమేనీని సురక్షిత ప్రాంతాలకు తరలించాక ఇజ్రాయెల్ ఇరాన్ను కూడా హెచ్చరించింది. సో ఇరాన్ను హెచ్చరిస్తూ వెస్ట్ ఏషియా పశ్చిమాసియాలో ఎక్కడైనా మేము దాడి చేయగలం, హిజ్బుల్లా చీఫ్ అంతం చేయడం ఇరాన్కు హెచ్చరిక కావాలి, ఇట్స్ అ వార్నింగ్ టు ఇరాన్ అని ఇజ్రాయెల్ హెచ్చరించింది. సో ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయి? డెఫినెట్గా హసన్ నస్రుల్లా అంతం చేయడంతో ఇజ్రాయెల్కు ఒక మేజర్ మిలిటరీ విక్టరీ దొరికింది. ఎందుకంటే 1982లో 32 ఇయర్స్ వయసులో హసన్ నస్రుల్లా హిజ్బుల్లా నాయకుడయ్యాడు. ఆయన నాయకత్వంలోనే 2000లో 2006లో ఇజ్రాయిల్ను ప్రతిఘటించగలిగింది హిజ్బుల్లా సక్సెస్ఫుల్గా. సో అందువల్ల హిజ్బుల్లాను ఒక మిలిటరీ, పొలిటికల్, సోషల్ ఫోర్స్గా దాన్ని రూపుదిద్దడంలో హసన్ నస్రుల్లా కీలక పాత్ర పోషించాడు. కానీ అదే సమయంలో ఈ మిలిటరీ విక్టరీ ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందా, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పుతుందా అనేది ఇప్పుడు ప్రశ్న. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పే ముందు గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయిల్ సడన్గా గాజాపై కన్నా కూడా ఇప్పుడు లెబనాన్ పైన ఎందుకు దృష్టి పెట్టింది? సో దీనికి కారణం ఏంటి అంటే వాస్తవంగా లాస్ట్ ఇయర్ అక్టోబర్లో హమాస్ ఇజ్రాయిల్పై దాడి చేయడంతో మొదలైంది. ఆ దాడిలో 1200 మంది ఇజ్రాయిలీ పౌరులు మరణించారు. ఆ బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం అప్పటికి చాలా వీక్ అయిపోయి ఏ క్షణమైనా ఆ ప్రభుత్వం పడిపోతుంది అన్న పరిస్థితిలో ఈ దాడి జరిగింది. బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా ఆయన అవినీతి ప్రభుత్వం అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఉద్యమాలు నడిపాయి. ఆఖరికి ఇజ్రాయెల్లో న్యాయ వ్యవస్థ అధికారాలను కూడా ప్రభుత్వం కళ్ళెం వేయడంతో తీవ్రమైన వేల సంఖ్యలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపారు. ఆఖరికి రిజర్వ్ సైన్యం అంటే అవసరం వస్తే సైన్యంలోకి దూకేటువంటి వాళ్ళను రిజర్వ్ ఫోర్సెస్ అంటారు. రిజర్వ్డ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా నిరసనలో పాల్గొన్నారు. ఏ క్షణమైనా నెతన్యాహు ప్రభుత్వం పడిపోతుంది అనుకున్న సమయంలో హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఈ దాడి హమాస్ ఎత్తుగడ ఏంటంటే ఇజ్రాయెల్ పాలక వర్గాలు బలహీనంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ పాలక వర్గాలు బలహీనంగా ఉన్న సమయంలో శత్రువును ఎదుర్కోవచ్చు అని హమాస్ అటాక్ చేసింది. దాంతోపాటు సౌదీ అరేబియా ఇజ్రాయిల్ల మధ్య నార్మలైజేషన్ టాక్స్ మొదలయ్యాయి. పాలస్తీనా సమస్యను పక్కకు పెట్టి ఒక్కొక్క అరబ్ దేశము ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకోవడం అనేది చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అని, అబ్రహాం అకార్డ్ అని, ఇలా వివిధ ఒప్పందాల ద్వారా ఈజిప్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలా ఒక్కొక్క అరబ్ దేశము పాలస్తీనా కాజును వదిలేసి ఇజ్రాయిల్తో సాధారణ సంబంధాలు పెట్టుకుంటూ వచ్చాయి. చివరకు పాలస్తీనా ప్రజలకు, ముఖ్యంగా హమాస్కు బలమైన మద్దతుదారుగా ఒక ఇరానే మిగులుతూ వచ్చింది. ఈ దశలో ఇజ్రాయిల్, సౌదీ అరేబియాల మధ్య కూడా నార్మలైజేషన్ టాక్స్ మొదలయ్యాయి. సౌదీ అరేబియా ఇస్లామిక్ ప్రపంచంలో చాలా బలమైన దేశం. ఎప్పుడైతే ఇజ్రాయిల్, సౌదీ అరేబియా నార్మలైజేషన్ టాక్స్ పాలస్తీనా సమస్యను మరింత పక్కకు పెడతాయని గుర్తించి హమాస్ ఆ టాక్స్ ప్రక్రియను కూడా డిరేల్ చేయాలనే ఉద్దేశం కూడా హమాస్ దాడుల్లో ఉంది. ఇలా వివిధ వ్యూహాత్మక కారణాల రీత్యా హమాస్ ఇజ్రాయెల్పై అటాక్ చేసింది. కానీ అది పెద్ద క్యాలిక్యులేటెడ్ మిస్టేక్. అయితే హమాస్ చెప్పేది ఏంటంటే అప్పటి వరకు ఇజ్రాయెల్ తమని
దిగ్బంధంలో పెట్టింది. చివరకు గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్కు వచ్చి పని చేసుకునే వారికి కూడా వాళ్ళని రాకుండా ఆపింది. ఒక రకంగా ఇంగ్లీష్లో పుష్ టు ద వాల్ అంటారు. సో ఇజ్రాయెల్ గాజాను అష్టదిగ్బంధం చేసిన సమయంలో హమస్ పైన ఒత్తిడి కూడా పెరిగింది. హమస్ దాడి చేసింది. కారణాలు ఏవైనా ఈ దాడి దుర్మార్గమైంది. ఎందుకంటే ఇజ్రాయెల్లో సాధారణ పౌరులు మిలిటరీ టార్గెట్ను అటాక్ చేయడం ఒక అంశం, కానీ ఇక్కడ సాధారణ ప్రజల్ని అటాక్ చేశారు. ఇది బెంజమిన్ నెతన్యాహుకు ఒక పెద్ద అడ్వాంటేజ్ అయింది. అప్పటిదాకా ఆయన పదవే గండంలో ఉన్న పరిస్థితి, ఆయన ప్రభుత్వమే ఉంటుందో లేదో అన్న పరిస్థితి. కానీ ఎప్పుడైతే హమస్ దాడి జరిగిందో ఇజ్రాయిల్ సమాజం ఏకమైంది, రాజకీయ వ్యవస్థ ఏకమైంది. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా మారిపోయాడు. దాంతో ఆయన హమస్ పైన అటాక్ చేయడంతో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరిగింది. సో హమస్ పైన కంటిన్యూస్గా లాస్ట్ 1 year నుంచి ఇజ్రాయిల్ దాడి చేస్తూనే ఉంది. ఇప్పటికీ గాజాలో 40,000 మందికి పైగా చనిపోయారు. దాదాపు అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులన్నీ ధ్వంసమయ్యాయి. ప్రపంచంలో అతిపెద్ద కాందిశీకుల నిలయంగా, ఒక రకంగా రెఫ్యూజీ క్యాంప్గా గాజా మారిపోయింది. ఈ 1 yearలో ఇన్ని అటాక్ జరిపిన ఆ గాజా యుద్ధం లక్ష్యాల్ని ఇజ్రాయెల్ చేరుకోలేకపోయింది. గాజా యుద్ధం లక్ష్యాలు ఏంటి? ఒకటి, హమస్ హమస్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేయాలి, అంటే హమస్ నాయకత్వాన్ని టార్గెట్ చేయాలి. హమస్కున్న మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేయడంతో పాటు తమ ఇజ్రాయిలీ పౌరుల్ని హమస్ దాడి చేసి ఖైదీలుగా తీసుకుంది కనుక ఆ ఖైదీల్ని విడిపించాలి. ఈ 2 లక్ష్యాలు ఇమీడియట్ లక్ష్యాలు. కానీ ఈ 2 లక్ష్యాలు కూడా ఏడాది తర్వాత కూడా నెరవేరలేదు. 40,000 మంది చంపినా, లక్షల సంఖ్యలో ప్రజల రక్తపాతాన్ని చూసినా ఇజ్రాయిల్ గాజా యుద్ధానికి సంబంధించిన మిలిటరీ ఆబ్జెక్టివ్స్ను నెరవేర్చుకోలేకపోయింది. కొంతమంది ఖైదీలు చనిపోయారు, కొంతమందిని హమస్ విడుదల చేసింది. ఇప్పటికీ కూడా కొంతమంది ఇజ్రాయిలీ పౌరులు హమస్ బందీలుగా ఉన్నారు. సో అందువల్ల ఆ మిలిటరీ ఆబ్జెక్టివ్ లక్ష్యం సాధించలేదు. ఇక హమస్ నాయకుల్ని కొంతమందిని అంతం చేసిన మాట నిజం. అందులో ఇరాన్లో టెహ్రాన్లో హమస్ పొలిటికల్ చీఫ్ అయిన ఇస్మాయిల్ హనాయిని ఖతం చేసింది. గాజాలో కూడా కొంతమంది హమస్ కమాండర్లను ఇజ్రాయెల్ ఖతం చేయగలిగింది. కానీ ఇప్పటికీ గాజాలో హమస్ పవర్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ని కానీ ఇజ్రాయెల్ తొలగించలేకపోయింది. ఇది హమస్ను నిర్వీర్యం చేయలేకపోయింది. హమస్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్వీర్యం చేయలేకపోయింది. ఒక రకంగా ఈ యుద్ధము ప్రతిష్టంభంలో పడింది. ఇప్పుడు నెతన్యాహుకు సొంత దేశంలో పౌరులు ప్రశ్నిస్తున్నారు, ఏమైంది, ఏడాది యుద్ధం చేసినా హమస్ అంతం కాలేదు, మన ఖైదీలు రాలేదు అని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఒత్తిడిలో ఏం చేయాలి? ఈ ఒత్తిడిలో వాస్తవంగా శాంతి ఒప్పందం, కాల్పుల విరమణ జరిపి సీజ్ఫైర్ జరిపి శాంతి ఒప్పందాన్ని కనుక కుదుర్చుకోగలిగితే ఖైదీల విడుదల సాధ్యమవుతుంది. దానికి ఈజిప్టు, ఖతార్ లాంటి దేశాలు సంధికి కూడా ప్రయత్నించాయి. ఒక దశలో సంధి కుదురుతుందని కూడా అనుకున్నారు. అమెరికా కూడా ఇజ్రాయెల్కు గాజా విషయంలో కానీ లెబనాన్ హిజ్బుల్లా విషయంలో కానీ సలహా ఇస్తూనే వస్తుంది, మీరు సీజ్ఫైర్ కాల్పులను ఆపండి అని. కాల్పులను ఆపితే ఒక ఆబ్జెక్టివ్ నెరవేరుతుంది, ఖైదీలు తిరిగి వస్తారు. కానీ సమస్య ఏంటి? హమస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మొత్తం, హమస్ నాయకత్వాన్ని, హమస్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సంపూర్ణంగా అంతం చేస్తామంటూ బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం యుద్ధం మొదలుపెట్టింది. మరి ఆ యుద్ధ లక్ష్యం నెరవేరకుండానే కాల్పుల విరమణకు వెళితే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుందన్న భయం బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి ఉంది. దాంతోపాటు బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంలో యూత్ ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారు, జూయిష్ ఎక్స్ట్రీమిస్టులు, వాళ్ళనే ఫార్ రైట్ అంటారు. వీళ్ళు ఏంటంటే ఏది ఏమన్నా కానీ అంతం చేయాల్సిందే అనే వాదన. సో వారు ఇప్పటికే హెచ్చరించారు, గాజా యుద్ధాల్లో మీరు ఆపితే, గాజాలో సీజ్ ఫైర్ కనుక కాల్పుల విరమణ జరిపితే
మేము మీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని బెంజమిన్ నెతన్యాహును హెచ్చరించారు. అంటే ఇప్పుడు మరి ప్రభుత్వం ఇజ్రాయెల్ ఏం చేయాలి? కాల్పుల విరమణ జరపకుండా ఖైదీలు విడుదలెక్కారు. యుద్ధం చేసినా ఖైదీలు రావడం లేదు. యుద్ధములో వేల మంది చనిపోతున్నారు, లక్షల మంది గాయపడుతున్నారు. కంప్లీట్ ఒక మానవ మారణహోమం జరుగుతోంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్పిన మాటల్లో వార్ క్రైమ్స్, యుద్ధ నేరాలు పెరిగిపోతున్నాయి. కానీ హమాస్ మాత్రం అంతం కావడం లేదు. సో హమాస్ పాలస్తీనాస్ అక్కడ ఉన్న సమాజంలో, గాజాలోని పాలస్తీనా సమాజంలో ఎంత పెనవేసుకుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. హమాస్ను, గాజాలోని ప్రజల్ని వేరు చేయలేకపోతుంది ఇజ్రాయెల్. మిలిటరీ దాడులతో కూడా హమాస్ను అంతం చేయలేకపోతుంది. సో అందువల్ల మరి ఈ మిలిటరీ లక్ష్యాలు నెరవేరకుండా సీజ్ ఫైర్ ప్రకటిస్తే తన ప్రభుత్వమే పతనమవుతుంది అన్న అనుమానం. సో అందుకొరకు మరి ఏమి చేయాలి? ఈలోగా ఏమి చేయాలన్నప్పుడు హమాస్కు మద్దతుగా హిజ్బుల్లా దాడులు చేయడం మొదలుపెట్టింది. సో గత ఏడాదిగా హిజ్బుల్లా దాడులు చేస్తూనే ఉంది అడపాదడప. దానికి ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. ఇదేమి కొత్త కాదు. కానీ ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ భారీగా తన దాడిని పెంచింది. అడపాదడప హిజ్బుల్లా దాడి చేస్తోంది, ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. ఆ లెబనాన్ ఇజ్రాయెల్ బార్డర్లో, నార్థన్ ఇజ్రాయెల్లో సుమారు 70,000 పీపుల్ నిరాశ్రయులు కూడా అయ్యారు, నిర్వాసితులయ్యారు. వాళ్ళు ఇళ్లకు రాలేకపోతున్నారు ఈ అడపాదడపా దాడుల వల్ల. సో ఇది జరుగుతున్న సమయంలో హిజ్బుల్లా చెప్పింది ఏంటి? మీరు గాజాలో యుద్ధం ఆపితేనే మేము దాడులు ఆపుతామని హిజ్బుల్లా చెప్తోంది. గాజాలో యుద్ధం ఆపితే తన ప్రభుత్వం పడిపోతుంది. సో ఏం చేయాలి? ఒకవైపేమో గాజాలో మిలిటరీ లక్ష్యాలు నెరవేరలేకపోయాయి, ఇంత ఏడాదిగా యుద్ధం చేస్తున్నా అన్న విమర్శలు ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. ఈలోగా హిజ్బుల్లా అడపాదడపా దాడులు చేయడం వల్ల వేల సంఖ్యలో ఇజ్రాయేలీ పౌరులు నిరాశ్రయులయ్యారు. అక్కడి నుంచి కూడా ప్రెషర్ మొదలైంది. అందువల్ల తన ప్రజల దృష్టిని, తన సమాజ దృష్టిని మళ్లించడానికి బెంజమిన్ నెతన్యాహు వ్యూహాత్మకంగా గాజా యుద్ధము ఆ సీరియస్నెస్ను తగ్గించి కూడా ఒక్కసారిగా హిజ్బుల్లా పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది 1967 ఇజ్రాయెల్ అరబ్ వార్లో వాడినంత తీవ్ర స్థాయిలో ఇప్పుడు హిజ్బుల్లాపై అటాక్ చేశారు. ప్రాసెస్లో మీరు చూశారు, పేజర్లు పేలాయి, వాకీటాకీలు పేరాయి. తర్వాత హిజ్బుల్లా కమాండర్ అంతమయ్యాడు. చివరకు హిజ్బుల్లా చీఫ్ అయినటువంటి హసన్ నస్రుల్లా కూడా అంతమయ్యాడు. మరి దీంతో లెబనాన్లో హిజ్బుల్లాపై తన మిలిటరీ లక్ష్యాలను ఇజ్రాయెల్ నెరవేర్చుకుందా? ఇప్పటికి నేను మీకు ఇప్పటిదాకా చెప్పాను, హమాస్ విషయంలోనే ఇజ్రాయెల్ తన మిలిటరీ ఆబ్జెక్టివ్స్ను నెరవేర్చుకోలేకపోయింది. హమాస్తో పోలిస్తే హిజ్బుల్లా చాలా బలమైన సామాజిక, రాజకీయ, మిలిటరీ శక్తి. హిజ్బుల్లాకు చరిత్ర కూడా ఉంది, ఇజ్రాయెల్నే తిప్పికొట్టిన చరిత్ర ఉంది గతంలో. హిజ్బుల్లా ఎలా ఏర్పడింది అనేది కూడా నేను చెప్తాను. సో హిజ్బుల్లా ఒక రాజకీయ పార్టీ కూడా. లెబనాన్లో పార్లమెంట్లో 128 ఎంపీస్లో 13 ఎంపీస్ కూడా ఉంటాయి. లెబనాన్కు హిజ్బుల్లాకు సోషల్ ఆర్గనైజేషన్ ఉంది. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవసరమైన సర్వీసెస్ అందిస్తూ ఉంటుంది. హిజ్బుల్లాకు ఒక మిలిటరీ గెరిల్లా ఆర్మీ కూడా ఉంది. ఒక రకంగా హిజ్బుల్లాను స్టేట్ విత్ ఇన్ ద స్టేట్ అంటారు లెబనాన్లో. లెబనాన్ దేశంలోనే ఒక దేశంగా ఉన్నది, లెబనాన్లో ఒక రాజ్యంలోనే రాజ్యంగా ఉంది. కారణం ఏంటంటే హిజ్బుల్లా షియా ముస్లిం మిలిషియా. కానీ లెబనాన్ సమాజం చాలా డైవర్సిటీ ఉన్న సమాజం. అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, సున్నీ ముస్లింలు ఉన్నారు, షియా ముస్లింలు ఉన్నారు. కానీ పవర్ మాత్రం క్రిస్టియన్లకు, సున్నీ ముస్లింలకు మధ్యనే షేర్ అవుతుంది. అక్కడ ఉన్న అగ్రిమెంట్, లెబనీస్ సివిల్ వార్ తర్వాత ఒప్పందం ప్రకారం క్రిస్టియన్ ప్రెసిడెంట్గా ఉంటాడు, సున్నీ ముస్లిం ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు. కానీ షియాలకు మాత్రం మార్జినలైజ్ అయి ఉన్నారు. అందువల్ల షియాలు ఒక రకంగా హిజ్బుల్లా నాయకత్వంలో ఆర్గనైజ్ అయి ఒక సోషల్ ఫోర్స్గా, ఒక మిలిటరీ గెరిల్లా ఆర్మీగా, ఒక పొలిటికల్ ఫోర్స్గా లెబనాన్లో ఉంటూ వస్తుంది. అలాంటి హిజ్బుల్లాను ఇజ్రాయెల్ అంతం చేయగలుగుతుందా? మరి హమాస్ కన్నా మిలిటరీలో పవర్ఫుల్. హమాస్ కూడా వాస్తవంగా గాజాలో పాలిస్తున్న ప్రభుత్వం అది. హమాస్ తీవ్రవాద సంస్థగా
హమస్ను, హిజ్బుల్లాను అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించిన మాట నిజం. కానీ వాస్తవంగా హమస్ గాజాలో ఎలక్టెడ్ గవర్నమెంట్ నడుపుతోంది, ఎన్నికైన ప్రభుత్వం నడుపుతోంది. ఆ ఎన్నికను అంత అమెరికా, ఇజ్రాయెల్ గుర్తించకపోవచ్చు, కానీ ఎన్నికైన ప్రభుత్వం అది. అక్కడ అధికారంలో ఉన్నటువంటి సంస్థ హమస్. అలాగే లెబనీస్ సమాజంలో, ముఖ్యంగా సదరన్ లెబనాన్లో హిజ్బుల్లా కూడా ఒక రకమైన డీఫాక్టో స్టేట్, అనధికార రాజ్యాన్ని వెళ్తోంది. అలాంటి హిజ్బుల్లా పైన ఏం చేయగలుగుతుంది ఇరాన్? హసన్ నస్రుల్లా అంతం చేయొచ్చు, కానీ ఆల్రెడీ ఇంకో నాయకుడు ఎన్నుకున్నారు. సో ఇప్పుడు ఈ హమస్ కానీ, హూతీస్ కానీ, అలాగే హిజ్బుల్లా కానీ ఒక నాయకుని చుట్టూ ఉండేటువంటి వ్యవస్థలు కాదు ఇది. ఈ వ్యవస్థలో ఒక మిలిటరీ స్ట్రక్చర్ ఉంటుంది. అందువల్ల ఒకడు పోతే ఇంకోరు వచ్చేస్తారు. ఇప్పుడు చరిత్ర కూడా ఏం చెప్తోంది? ఓకే, హిజ్బుల్లాను కంప్లీట్గా అంతం చేసేదాకా మా యుద్ధం ఆపము అని ఇజ్రాయెల్ ప్రకటించింది. హమస్ను కంప్లీట్గా అంతం చేసేదాకా యుద్ధం ఆపమని గాజాలో మొదలుపెట్టింది. 40,000 మంది ప్రాణాలు పోయాయి, లక్షలాది మంది గాయాలయ్యాయి, కాళ్ళు చేతులు తిరిగాయి, మహిళలు పిల్లలు చనిపోయారు. ఆఖరికి ఆ యుద్ధం నుంచి పోలియో లాంటి వైరస్లు కూడా పుట్టుకొస్తున్నాయి అక్కడ పరిస్థితుల నుంచి. ఇలా భయంకరంగా గాజా ఉండగా ఇప్పుడు మరి లెబనాన్లో హిజ్బుల్లాను అంతం చేసేదాకా పోరాడతామంటున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్లు హమస్తో పోలిస్తే హిజ్బుల్లా ఇది మోర్ పవర్ఫుల్ పొలిటికల్, సోషల్ అండ్ మిలిటరీ ఫోర్స్. మరి చేయగలుగుతుందా? ఒకవేళ చేసింది అనుకుందాం, ఏం జరుగుతుంది? దానికి కూడా చరిత్ర సాక్ష్యం. ఎలా పుట్టింది హిజ్బుల్లా? 1982లో. అంతకుముందు ఈ ప్రాంతంలో లెబనాన్లో పాలస్తీనా విమోచన సంస్థ ఉండేది, PLO. సో ఎప్పుడైతే ఇజ్రాయిల్ లెబనాన్ పైన యుద్ధం చేసి ఆ యుద్ధ లక్ష్యం ఏంది? PLOని లెగొట్టాలి. సో PLOను లెబనాన్ నుంచి పంపించాలి అనే లక్ష్యంతో ఇజ్రాయిల్ యుద్ధం చేసింది లెబనాన్ పైన. ఆ వార్లో ఇజ్రాయిల్ పైచేయి సాధించి లెబనాన్ నుంచి PLO ఖాళీ చేసి తునీషియాకు మారింది. కానీ ఏం జరిగింది? ఆ యుద్ధ పునాదుల నుంచి, యుద్ధ అవశేషాల నుంచి, ఆ యుద్ధ గాయాల నుంచి PLO కన్నా మిలిటరీగా ఆ కరడుగట్టిన హిజ్బుల్లా పుట్టింది 1982లో. మీకు అదే జరిగింది, గమనించండి. అమెరికా అల్-ఖైదా పైన వార్ జరిపితే ఏం జరిగింది? చివరకు అల్-ఖైదా అంతమైంది, కానీ ఆ అవశేషాల నుంచి అంతకన్నా ప్రమాదకరమైన ఐసిస్ పుట్టింది. ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పైన 20 సంవత్సరాలు యుద్ధం చేసి అమెరికా 20 ఏళ్ళు తిష్టేసుకొని కూర్చున్నాక చివరకు ట్రంప్ గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అని ఒక వర్గీకరణ చేసి అదే తాలిబాన్లతో చర్చలు జరిపి వాళ్ళకి అధికారాన్ని అప్పజెప్పి తాము ఇన్నేళ్లుగా పెంచి పోషించిన ప్రభుత్వానికి చెప్పకుండా తెల్లారి ఉదయం వరకు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ తామిచ్చిన ఆయుధాలని, తామిచ్చిన యుద్ధ ట్యాంకులను అక్కడే వదిలేసి అమెరికాకు వెళ్ళిపోయారు. ఏం జరిగింది? అమెరికా ఇచ్చిన యుద్ధ ట్యాంకుల్ని తాలిబాన్లకు వ్యతిరేకంగా వాడమని, ప్రభుత్వానికి ఇచ్చిన యుద్ధ ట్యాంకుల్ని తాలిబాన్లు ఎక్కి ఊరేగారు. అది అమెరికా చివరకు అన్ని సంవత్సరాల యుద్ధం తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో చేసిన నిర్వాకం. తాలిబాన్లకు అధికారాన్ని అప్పజెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి అమెరికా కన్నా ఇజ్రాయెల్ పవర్ఫుల్లా? అమెరికా కన్నా. ఎందుకంటే ఇక్కడ అర్థం కావాల్సింది, ఇది మిలిటరీ సమస్య అయితే వార్లో, యుద్ధంలో విజయం సాధిస్తారు. కానీ ఇది మిలిటరీ సమస్య కాదు, ఇది ఒక పొలిటికల్ సమస్య. ఆ పొలిటికల్ సమస్య ఏంటి? పాలస్తీనా ప్రజలకు మాతృదేశం ఉండాలా ఉండకూడదా? ఇజ్రాయిల్ ఎగ్జిస్టెన్స్ ఉండాలా ఉండకూడదా? సో దీనికి సొల్యూషన్ ఏంటి? ఇజ్రాయిల్ ఉండాలి, పాలస్తీనా ప్రజలకు మాతృదేశం ఉండాలి. ఈ పొలిటికల్ సొల్యూషన్ను చర్చల ద్వారా సాధించాలి అన్నది ప్రపంచమంతా చెప్తోంది. అమెరికా అదే చెప్తోంది, భారతదేశం అదే చెప్తోంది, యునైటెడ్ నేషన్స్ అదే చెప్తుంది. ఆ మాట వినటానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. కానీ అమెరికా మాత్రం ఇజ్రాయెల్కు మద్దతు, సహకారం మాత్రం అందిస్తూనే ఉంది. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది? హిజ్బుల్లాను, హమస్ని అంతం చేయని ఇజ్రాయెల్ హిజ్బుల్లాను అంతం చేస్తుందా అనే ప్రశ్న మొదటిది. ఒకవేళ హిజ్బుల్లాను అంతం చేసినా అంతకన్నా ప్రమాదకరమైనటువంటి ఫోర్సు గతంలో 40 ఏళ్ల క్రితం PLOను పంపిస్తే ఆ అవశేషాల నుంచి, ఆ శిథిలాల నుంచి హిజ్బుల్లా పుట్టినట్టు ఇంకోటి పుట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమాజంలో ఉన్న సమస్య ఇది. ఇదొక రాజకీయ సమస్య. ఈ రాజకీయ సమస్యకు
మిలిటరీ పరిష్కారం సాధ్యం కాదని ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా తాలిబాన్లపై జరిపిన యుద్ధం ఉదాహరణ, గాజా పైన లాస్ట్ 1 ఇయర్గా ఇజ్రాయిల్ జరుపుతున్న యుద్ధం ఒక ఉదాహరణ, 60 ఏళ్ళుగా పాలస్తీనాకు ఇజ్రాయిల్కు మధ్య జరుగుతున్న అరబ్ యుద్ధాలు ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు ఇవన్నీ ఇంత క్లియర్గా చరిత్ర ఉన్న ఇజ్రాయెల్ సమస్య లేదు, హిజ్బుల్లాను అంతం చేసేదాకా మేము లెబనాన్ పైన దాడులు చేస్తూనే ఉంటాం అని హెచ్చరించడమే కాకుండా ఈవెన్ సైన్యం ద్వారా లెబనాన్ను ఆక్రమిస్తామని కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది. గతంలో 40 ఏళ్ల కింద ఇదే పని చేస్తే హిజ్బుల్లా బలోపేతమై ఇజ్రాయెల్ను పంపించేసి ప్రతిఘటించగలిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఆర్మీ ద్వారా గ్రౌండ్ ఇన్కర్షన్స్ అంటే లెబనాన్ భూభాగంలోకి మేము ఎంటర్ అవుతాం. ఇది ఆల్రెడీ గాజాలో చేశారు. గాజాలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఆర్మీ ఎంటర్ అయి ఉంది. అలాగే లెబనాన్లో కూడా ఎంటర్ అవుతామని ప్రకటించారు. చరిత్ర మన చెప్పిన గుణపాఠాన్ని పట్టించుకోకుండా ఇక్కడితో ఆగకుండా ఇరాన్ పైన కూడా దాడి చేస్తామనే రీతిలో హెచ్చరించారు. ఇక హమస్ కన్నా హిజ్బుల్లా బలమైంది, హిజ్బుల్లా కన్నా అనేక రెట్లు ఇరాన్ బలమైంది. ఇరాన్ ఒక అణ్వస్త్రాలు ఉన్నటువంటి దేశం. ఇరాన్ ఒక సంస్థ కాదు, ఇరాన్ ఒక దేశం. ఇరాన్ ఒక ప్రభుత్వం కాదు, అదొక దేశం. ఇరాన్ అమెరికాతోనే ఘర్షణ పడుతున్న దేశం. ఇక ఇజ్రాయిల్తో ఇరాన్ అంతం చేయాలి అనే ఆలోచనే ఇజ్రాయిల్ కనుక చేస్తే హమస్ నుంచి హిజ్బుల్లాకు, హమస్ని ఏమీ చేయలేక తన ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి హిజ్బుల్లా పైన పడ్డాడు బెంజమిన్ నెతన్యాహు. రేపు హిజ్బుల్లా పైన కూడా ఏమీ చేయలేక తమ రాజకీయ అవసరాల కొరకు ఇరాన్ పైన పడ్డారనుకోండి, ఏం జరుగుతుంది? పశ్చిమాసియా మొత్తం మండుతుంది. పశ్చిమాసియా ఒక్కసారిగా ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఇక పశ్చిమాసియా ఒక భయంకరమైన యుద్ధ భూమిగా మారే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పటికైనా యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి చెప్తున్నట్లు, భారతదేశం లాంటి దేశాలు చెప్తున్నట్లు సమస్యకు రాజకీయ పరిష్కారం చర్చల ద్వారా జరగాలి. చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా అటు పాలస్తీనా ప్రజల మాతృదేశం ఏర్పడాలి, ఇటు ఇజ్రాయెల్ భద్రతకు గ్యారంటీ ఉండాలి. ఈ 2 స్టేట్ సొల్యూషన్ అంటారు దీన్ని, 2 రాజ్యాల పరిష్కారము అని. ఈ 2 రాజ్యాల పరిష్కారాన్ని పొలిటికల్ నెగోషియేషన్స్ ద్వారా చేయడమే. కానీ అన్ఫార్చునేట్లీ అటు ఇటు ఉన్న ఎక్స్ట్రీమిస్టులు దీనికి ఒప్పుకోరు. అటు ఇజ్రాయెల్లో ఉన్న ఎక్స్ట్రీమిస్టులు ఒప్పుకోరు, ఇలా అరబ్లో ఉన్న ఎక్స్ట్రీమిస్టులు ఒప్పుకోరు. కానీ ఈ ఎక్స్ట్రీమిస్టులను ఐసోలేట్ చేసి ఒక రాజకీయ పరిష్కారం వైపుగా వెళ్ళడం తప్ప ఈ యుద్ధానికి మరో రకమైన పరిష్కారం ఉండదని, గాజాలో ఏడాది వార్, 60 ఏళ్ళుగా ఇజ్రాయెల్ అరబ్ వార్స్, 20 ఏళ్ళుగా అమెరికా తాలిబాన్లపై జరిపిన వార్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది.